హలో ఆల్, వెల్కమ్ టు చిట్టి ఫుడ్ సిరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ సండే, సో ఫన్ డే. ఆదివారం వచ్చిందండి, మా ఇంట్లో నాన్ వెజ్ లేని ముద్ద కూడా దిగదండి. మరి మీ ఇంట్లో? సో ఇవాళ చేపల పులుసు వండుకుంటున్నాం. అది ఎలాగా ఏంటి అనేది నేను డీటెయిల్ రెసిపీ చూద్దాం పదండి. ముందుగా చేపల పులుసుకి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కాదండి, ముందుగా చేపని మనం కడుక్కుందాం. ఈ చేప ఇలాంటి చేప కాదండి. ఇది కృష్ణానది నుంచి ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చిన 4 కేజీల బొచ్చు చేప. అన్ని పొట్ట ముక్కలే. పులుసు కోసం వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిబందు, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయ, మెంతులు, ఇంకా ఆవాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు తీసుకుని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయ, ఉల్లిబందు, పచ్చిమిరపకాయలు ఎలా పడితే అలా కట్ చేయకూడదండోయ్. రుచి కోసం సన్నగా అలా కట్ చేయాలి. పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి చీల్చాలండోయ్. వాష్ చేసుకున్న చేపలో కొంచెం పసుపు వేసుకుందాం. ఇది ఎలాగో 750 గ్రాముల చేప కాబట్టి 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుందాం. రుచి కోసం మీకు తగినంత వేసుకోండి. కారం 3 స్పూన్లు వేసుకుందాం. ఆ తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా మెల్లగా పైకి కిందకి అలా వేసి ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ముక్క అన్నిటికీ ఎలా పట్టిందో. అదిగో చూసారా? అలా మొత్తం పైకి కిందకి అంతా ప్రతి ముక్కకి అలా మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టేలాగా మనం కలుపుకోవాలి. ముక్క మట్టికి చితకూడదండోయ్. మెల్లగా చూసుకోండి. అదిగో చూసారా? పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ని, ఇప్పుడు చింతపండుని తీసుకుందాం. దాన్ని మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలి. అలా వాటర్ పోసి దాన్ని అలా కొంచెం శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాన్ని వాటర్ పోసేసి చింతపండుని 20 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం, నానాలి కాబట్టి. ఇప్పుడు వంకాయలు తీసుకుందాం. వంకాయల్ని అలా సన్నగా కట్ చేయాలి. ఎందుకంటే పులుసులో వంకాయలు వేసుకుని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తిన్నారా? తినలేదా? అయితే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. అదిగో ఇప్పుడు పులుసుకి కావాల్సిన టమాటాలు ఒక 6 7 అలా తీసుకుందాం. రుచి కావాలి కదండి, అందుకు దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినవన్నీ మనం ముందుగా అలా పక్కన పెట్టుకుందాం. ఒక్కసారి కావాల్సి వస్తే మీరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ట్రై చేయాలి కదా, అందుకని. ముందుగా నేను చెప్పిన పదార్థాలన్నీ అక్కడ ఉన్నాయో లేదో ఒకసారి చూడండి మీరే. ముందుగా పెద్ద కడాయి తీసుకుందాం, ఎందుకంటే ముక్క చితకూడదు కదండి, అందుకనే. ఇప్పుడు దాంట్లో సరిపడా నూనె వేసుకుని కాగాక ఆవాలు, మెంతులు వేసి ఆగాక చిట్టపటలాడించాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలా నూనెలో వేగించాలి. ఆ తర్వాత చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకుని సన్నసగపైన స్టవ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా కలుపుతూ 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగాక ముందుగా కట్ చేసుకున్న లేత వంకాయల్ని అలా నూనెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిబందుని నీట్గా 2-3 సార్లు కడుక్కుని డస్ట్ లేకుండా అందులో వేసుకోవాలి. ఆ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గాక అందులో మనం ముందుగా కచ్చాపిచ్చాగా దంచుకున్న అల్లం ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని దాన్ని కొంచెం సేపు మనం వేగనివ్వాలి. వంకాయలు చితుక్కోకుండా అలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం చితికిన టేస్ట్ మట్టికి మారిపోతుంది, అందుకని. ఓకేనా? ఓకే. ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలన్నిటిని తీసుకుని అలా ఒక్కొక్కటిగా గిన్నె నిండా పరుచుకోవాలి. ఇప్పుడు గిన్నె మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు దాన్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మెల్లగా ముక్క చితక్కోకుండా పైకి కిందకి అలా కలుపుకోవాలి. ఎందుకంటే కింద మాడకూడదు, మాడితే టేస్ట్ బాగోదు. సో ఇప్పుడు పైన కొత్తిమీర, కరివేపాకు అలా జల్లుకుని ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటినీ అలా పైన చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే ఆ రుచి చాలా బాగుంటుందండోయ్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని దాన్ని పిండుకుని ఆ రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కడాయి పైన మూత తీసుకుని ఒకసారి ముక్క మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత
మనం చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. పోసుకుని మొత్తం రసాన్ని అంతా అందులో పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెల్లగా అటు ఇటు దాన్ని కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు దాన్ని పెట్టుకుందాం. వేగిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. 20 మినిట్స్ తర్వాత అదిగో చూసారా? అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఇలాంటి చేప కాదని ముందే చెప్పాను కదా. ఇది మా కృష్ణానది బొచ్చు చేప, అందుకే ఇలా ఉంటుందని అనుకోవద్దు. మీ దగ్గర కూడా ఏ చేప దొరికినా దాంతో చేసుకోవచ్చు. ఏ చేప అయినా ఇదే పద్ధతి ఖచ్చితంగా చేసుకుని తిని చెప్పండి. ఒక లైకు, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా చిట్టి ఫుడ్ సిరీస్కి, ఇలాంటి ఎన్నో రెసిపీస్ చూడటానికి. ఓకేనా?